అది కాళేశ్వరమా కుంగేశ్వరమా మూన్నాళ్ళకే మురట్ల మురుగుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తుంటే అరే రే రే అవునవునవును అని తలకాయ ఊపుతున్నట గంగెద్దులక్క కేడి రాముడు ఏమన్నా అందం సందం ఉందా ఈ ముచ్చట పాల్పడా ఒప్పుకుంటారు తప్పు చూడుది కాకపోతే కేసీరావు 80,000 పుస్తకాలు చదివినోని అని కాళేశ్వరం రూపురేఖలు గీసి ఎస్టిమేట్ చేసి తెల్లందాకా మెదడుకు మీద పెట్టి బుర్రను అలవగొట్టి నేనే ఇంజనీరును అనుకుంటా రామసక్కని ఉపాయం చేసి కాళేశ్వరం కట్టిస్తే 3 నాళ్ళకే తొర్రలు బొర్రలు పడ్డాయని నీ పాడైపోను కాంగ్రెస్ వాళ్ళు కంపు చేస్తే స్వయంగా కేటీ రాములన్న మా నాయనది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నువ్వులా ఏమన్నా ఉన్నాదుల్లా అవునానే ఓ రాములన్నా చెప్పే మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. నీ పాడైపోను ఇదంతా పాత చింతకాయ ముచ్చట్నే అందరికి ఎరికే గాని జరిగిన తప్పుకు శిక్షించమని అన్నవాటగానే నిజమేనా అనే మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి. అమ్మా హాయిగా ఇన్నారులా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఏ రకంగా అంటుండో 1,00,000 కోట్లు పెట్టి కట్టించింది ఎవరు? వాళ్ళ అయ్య కేసీరావే కదా. ఇక ఇప్పుడేమో ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటుండు అంటే వాళ్ళ అయ్య మీద తీసుకోమన్నట్టేగా అని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట నిన్న పబ్లిక్. ఈ కథ గిట్ట నానులా ఎంతైనా కానీ అయ్య తప్పు చేస్తే మాత్రము కొడుకు దాచిపెట్టుకోవద్దానులా అయ్య తప్పునే ఎత్తి చూపుతుండు కొడుకు. ఇక గిట్ల ఉంది కథ.